ప్రపంచ జనాభాలో 60% మంది యేసు ప్రభుని నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వటం ఏంటి? ఆ గొర్రెల్లో ఒక్కడికి బుర్రన్న 60% మంది ఎక్కడి నుంచి వచ్చారా హౌలే అని అడుగుతారు కదా. ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసి భూమి ఆకాశాలను కలగజేసిన యేసుక్రీస్తు అంట. భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు. ఈ సమస్తము భూమిని చేసింది ఆయన. చిన్న గోచీకుడు కూడా తయారు చేయలేదు ఆయన. ద డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ ఇస్ ఎ థియోలాజికల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ ద 15th century రూటెడ్ ఇన్ పర్పుల్ బుల్స్. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే కింద భూమి పైన ఆకాశం చుక్కలున్నాయి ఇవి కాదు. మానవ నేత్రంతో దర్శించలేని విశ్వం గురించి నల్లట్ట పుస్తకం ఏం చెప్పింది? ఏం చెప్పలా. ఎర్త్ మన భూమి డయామీటర్ వ్యాసం ఎంత? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండే దూరం 13,000 కిలోమీటర్లు. ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి. ఇప్పుడు సన్ వచ్చాడు. ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? లైట్ ఇయర్ అంటే ఎంత తెలిసేంట్రా మరి గొర్రెలు? 1 light year ఈజ్ ఈక్వల్ టు ఎంత? అవన్నీ మన పక్కన ఉన్న గెలాక్సీలు. మన పక్కన అంటే ఈ రోడ్ నెంబర్ 6 రోడ్ నెంబర్ 7 కాదు రే. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇన్ని కోట్ల కాంతి సంవత్సరం ఇంత శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఇన్ని చేసిన దేవుడు ఇజ్రాయెల్ బొంగుల మీద ఎలాడా? మరి హిందుత్వం ఏం చెప్తుంది? హిందుత్వంలో ఇంత విస్తారంగా ఉందా సృష్టి గురించి? శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది. సందర్భం ఏంటి అని అంటే, బ్రహ్మదేవుడు, ఈ లైన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్వే దృగ్విధ అవిగణితాండ పరాణుచర్య. పై 2 పాదాలు బ్రహ్మ తన గురించి తాను చెప్పుకున్నాడు. కింద 2 పాదాలు కృష్ణుడి గురించి చెప్పాడు. ఈ విశ్వం అనంతం, కాలం అనంతం. 6,000 సంవత్సరాల క్రితం మొదలైందా? నీ మొహంలో కాకిరెట్టయ్యా. విశ్వమంతా వ్యాపించినటువంటి మహావిష్ణువు పరబ్రహ్మం ఆయన శరీరం నుంచి రేగుతున్నటువంటి ధూళికణాల్లాగా ఎన్నో విశ్వాలు, యూనివర్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి, లయమవుతూ ఉన్నాయి. ఇది కదా విరాట్ పురుషుని యొక్క విశ్వరూపం. నమస్తే. ఈరోజు క్రైస్తవ మాఫియా ప్రచారం చేసేటటువంటి 2 ప్రధానమైన అబద్ధాలని కోకటి వేళ్లతో సహా పెకిలించబోతున్నాం, వాటిని బద్దలగొట్టబోతున్నాం. ఆ 2 విషయాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు మన శివశక్తి 10th యానివర్సరీ గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరం డిసెంబర్లో విజయవాడలో జరగబోతుంది. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కింద కామెంట్ బాక్స్లో పిన్నెడ్ కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది. మరి క్రైస్తవ మాఫియా ప్రచారం చేసేటటువంటి ప్రధానమైన 2 అబద్ధాల్లో ఒకటి మన కన్నింగ్ రాజుగాడు, సాధారణ రాజుగాడు ఉన్నాడు కదా, ఆడితో చెప్పిస్తాను వినండి. ఈయన కోసం ప్రపంచమంతా ఆలోచించడం ఏంటి? ప్రపంచంలో 60% మంది రాష్ట్రం, దేశం, పట్టణం, పల్లె కాదు. ఇది నోట్ చేసుకోండి. ప్రపంచంలో 60% మంది అంట. ప్రపంచ జనాభాలో 60% మంది యేసు ప్రభుని నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వటం ఏంటి? ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనే ఆలోచన రాత్రి కలిగింది నాకు. విన్నారు కదా, ఈ సాతాన్ రాజుగాడు ఒక్కడే కాదు, చాలామంది పాస్టర్లు అంటే ఊళ్ళల్లో ఉండే అమాయకుల దగ్గరికి వెళ్ళి ప్రపంచం అంతా యేసునే నమ్ముతుంది, అసలు ఒక్క భారతదేశమే శాపగ్రస్తం అయిపోయింది, మిగిలిన దేశాలన్నీ మా పీసయ్యే. పాప వాళ్ళు చదువులేదు కదా, అమాయకులు కదా, నాలెడ్జ్ ఉండదు, వాళ్ళ ముందు ఓదరు కొడతా ఉంటారు. ఇక్కడ చూడండి, ద వరల్డ్స్ క్రిస్టియన్ పాపులేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అరౌండ్ 2.64 బిలియన్ పీపుల్ ఇన్ 2025. ఇది లేటెస్ట్గా వచ్చిన క్యాలిక్యులేషన్స్. ప్రపంచ జనాభా సుమారుగా 800 కోట్లు. అందులో క్రిస్టియన్ పాపులేషన్ ఎంత? 2.64 బిలియన్, అంటే 260 కోట్లు. 4వ తరగతి 5వ తరగతి పిల్లోడిని అడిగినా 260 కోట్లు అంటే ఎంత పర్సంటేజ్ రా 800 కోట్లలో అంటే ఓ 30% అని చెప్తాడు. కానీ కరుడు గట్టిన పచ్చి అబద్ధాలు ఎంత ధైర్యంగా, ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే 60% మంది యేసుని నమ్ముతున్నారంట. ఈ సాతాన్ రాజు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న చెంచాగాళ్ళు, ఆ గొర్రెల్లో ఒక్కడికన్నా బుర్ర ఉందా? ఆ గొర్రెల్లో ఒక్కడికి బుర్రన్న 60% మంది ఎక్కడి నుంచి వచ్చారా హౌలే అని అడుగుతారు కదా. సరే, గూగుల్లో సెర్చ్ చేయడం వాళ్ళకి తెలియదు, ప్రపంచ జనాభా ఎంతో తెలియదు. భారతదేశం, చైనా, ఈ 2 పాపులేషన్లో పెద్ద దేశాలు కదా. ఈ 2 దేశాల్లో క్రిస్టియానిటీ చాలా మైనర్ కదా, మైనారిటీ మతం కదా.
మరి పెద్ద దేశాలైనటువంటి ఈ 2 దేశాల్లో క్రిస్టియానిటీ మైనారిటీలో ఉండి మొత్తం 60% ఎక్కడి నుంచి వచ్చారా? మరి ముస్లిం దేశాలు ఏమైపోయినాయిరా? ప్రపంచంలో ఉన్న 50 కోట్ల మంది బౌద్ధులు ఏమైపోయారు? 100 కోట్ల మందికి పైగా ఉన్న నాస్తికులు ఏమైపోయారు? వేలాది మతాలు ఉన్నాయి, 10,000 మతాలు ఉన్నాయి, ఎన్ని ఏమైపోయినాయి? 60% మంది ఎక్కడి నుంచి వచ్చారా హౌలేరాజుగా? అంటే ఎవడు అడగలేదే ధైర్యం. మళ్ళీ ఈ 30% మందిలో కూడా సగం మంది క్యాథలిక్స్. మళ్ళీ యూరోప్ కంట్రీస్లో ఈ మధ్యకాలంలో చర్చిలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య 50% పడిపోయింది. చాలా తక్కువ మంది చర్చిలకు వెళ్తున్నారు. అందుకే చర్చ్ ఫర్ సేల్ అని గూగుల్లో కొట్టండి, ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి మీకు. మీకు కూడా కావాలంటే ఒక చర్చిని కొనుక్కొని ఒక పబ్గానో క్లబ్గానో మార్చుకోవచ్చు. చర్చిలకు వెళ్ళడం మానేశారు వాళ్ళు. కరెక్ట్ సర్వే చేస్తే 30% కూడా ఉండదు క్రైస్తవం ప్రపంచంలో. ఇది ఒక పచ్చి అబద్ధం. ప్రపంచ దేశాలన్నీ యేసుని నమ్ముకున్నాయి, ఒక భారతదేశమే ఇట్లా అయిపోయిందని చెప్పి ఈ నా కొడుకులు ఓళ్ళలోకి వెళ్ళి అమాయకుల దగ్గర ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇదొకటి. ఇక రెండోది, ఎంతకు మించిన పెద్ద అబద్ధం ఉంది. దీన్ని ఇప్పుడు నేను చెప్తాను డీటెయిల్గా. మొత్తం క్రైస్తవం కుప్పకూలిపోద్ది అసలు. కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇప్పుడు ఒక పిల్ల బచ్చేగాడిని ఎవడో ఒక పిల్ల బిత్తిరేగాడిని తీసుకుందాం పాస్టర్ని. కష్ట బతుకుల్లో ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త యేసుక్రీస్తు అని చెప్పి టైటిల్ వేసాడు దీని మీద. భూమి ఆకాశాలను కలగజేసిన యేసుక్రీస్తు అంట. చిన్న గోచీగుడ్డ కూడా తయారు చేయలేదు ఆయన. ఆయన జీవితకాలంలో ఆయన చుట్టుకున్నాడు గోచీగుడ్డ, అది కూడా ఆయన తయారు చేయలేదు. మొత్తం భూమి ఆకాశం అయిందనంట. ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసి క్రీస్తు ప్రభు వారి కోసం ఇప్పుడు దాకా అన్నయ్య గారు చెప్పారు కదా. ఆయన ఎవరంటే ఏం కాదు. ఇదిగో మనం ఉన్నటువంటి భూమి, ఆకాశం, గాలి, నీరు, ఏదైనా సమస్తాన్ని చేసినటువంటి ఆయన. ఇది భూమి ఆకాశాన్ని కలగజేసింది మా యేసయ్యే అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు. మరి ఆ లెక్కను చూస్తే మీరు ఈ భారతదేశంలో ఉండదు, ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి, అమెరికాకి వెళ్ళిపోండి. ఎలా అంటే భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు. ఈ సమస్తము భూమిని చేసింది ఆయన. ఏమంటున్నారు? సమస్తం భూమిని చేసింది ఆయన, ఆకాశాన్ని చేసింది ఆయన కదా. భారతదేశాన్ని ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు ప్రభు. ఇదొకటి. అలాగే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. బ్రదర్ అనిల్ గారు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ, కబ్జా, క్రైస్తవులు కబ్జా చేసేయాలి, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేయాలి, లాక్కోవాలి. అసలు ఈ భూమి ఎవడదండి? ఈ భూమిని కలగజేసింది ఎవడు? మన దేవుడేగా, మన యేసయ్యగా. కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ భూములన్నింటిని లాక్కోవాలి, కబ్జా చేసేయాలి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా పబ్లిక్ స్పీచ్ అది. వీళ్ళ ఐడియాలజీ అంటే ఈ కబ్జాలు చేసేయటం, ఈ భూమి అంతా మాదే, క్రైస్తవులదే, దీన్ని మా దేవుడే చేశాడు అని ఈ ఐడియాలజీ ఇప్పుడుది కాదు. అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు. The doctrine of Christian discovery is a theological and legal framework from the 15th century rooted in papal bulls and colonial charters that justified European colonization by declaring that non-Christian lands were nobody's land and could be claimed by Christian European powers. It served as the foundation for the discovery and colonization of the Americans and the continents, allowing for the displacement, subjugation and enslavement of indigenous peoples. అంటే క్రైస్తవులు ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా సంపద కానీ భూమిని కానీ కనుగొంటే ఆ క్షణం నుండి ఆ సంపద, ఆ భూమి, ఆ వనరులు అవన్నీ కూడా వాళ్ళ సొంతం అయిపోతాయి. అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకి ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఆ సంపదని, ఆ వనరులని, భూమిని సృష్టించింది మా యేసయ్యే. కాబట్టి యేసు మతంలో ఉన్నాం కాబట్టి మాకే అన్నిటి మీద హక్కు ఉంటుంది అని చెప్పి ఒక సిద్ధాంతం తయారు చేసుకుని, అంటే దాన్ని ఈ క్రిస్టియన్ డిస్కవరీ ఈజ్ ఎ థియోలాజికల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ ద 15th centuryలో ఒక పోపు దీన్ని తయారు చేశాడు. ఇది పపుల్ బుల్స్ అంటారు అన్నమాట. పోపు ఇచ్చే ఫత్వా ఆర్డర్స్ని పపుల్ బుల్స్ అంటారు. ఇది ఎందుకు ఇచ్చారు? దట్ జస్టిఫైడ్ యూరోపియన్ కలోనైజేషన్ బై డిక్లేరింగ్ దట్ నాన్ క్రిస్టియన్. అంటే ఈ యూరోపియన్లో ఉన్నటువంటి క్రైస్తవ అరాచక శక్తులు ప్రపంచం అంతా వ్యాపించి ఆ దేశాలను ఆక్రమించుకోవడానికి, ఈ ఆక్రమణకి వాళ్ళు ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారనమాట. కాబట్టి ఈ ఐడియాలజీ అనేది వీళ్ళకి వందల సంవత్సరాలుగా ఉంది. ప్రపంచం మొత్తం మా కబ్జా కోరల్లో బంధించాలి, ప్రపంచాన్ని మా గుప్పెట్లో పెట్టుకోవాలి, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే సృష్టికర్త, మా మతమే నిజమైన మతం, మా దేవుడే భూమి ఆకాశాలను కలగజేశాడు. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తే మీకు అసలు విశ్వం అంటే ఏంటి, అసలు
ఈ యూనివర్స్ యొక్క వ్యూ ఎలా ఉంటుంది కాస్త ప్రాథమిక అవగాహన వచ్చింది. మెయిన్గా ఈ గొర్రెలకి వాళ్ళకి అసలు ఉండదు కదా, బుర్ర ఉండదు కదా, వాటిని మనం అగ్గిపుల్లకి వెలిగియాలి. ఆ దీపం వెలిగిస్తే కొంచెం ఏదన్నా వాళ్ళకి ఆ చీకటి పోయి కాస్త జ్ఞానం కలిగిద్దేమో. మరి సన్నాసులారా, మా యేసే కలగజేశాడు, మా దేవుడే కలగజేశాడు అని చెప్పి డబ్బాలు కొడుతున్నారు కదా. ఒకవేళ నిజంగా మీ దేవుడే కలగజేసి ఉంటే ఈ విశ్వం గురించి మీ నల్లట పుస్తకం ఏం చెప్తుంది? ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే కింద భూమి, పైన ఆకాశం, చుక్కలు ఉన్నాయి, ఇవి కాదు. మానవ నేత్రంతో దర్శించలేని విశ్వం గురించి నల్లట పుస్తకం ఏం చెప్పింది? ఏం చెప్పలా. ఈ మొత్తం విశ్వంలో భూమి మాత్రమే ప్రధానమైంది, మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న చుక్కలు, జ్యోతులు అని చెప్పాడు ఆదికాండంలో. కానీ మొత్తం అసలు యూనివర్స్లో భూమి స్థానం ఎంతో చూడండి. సెరస్ దీని వ్యాసం ఎంతంటే 946 కిలోమీటర్స్ డయామీటర్తో ఇది ఒక గ్రహం అని కూడా చెప్పలేం, ఒక ఆస్ట్రాయిడ్ లాంటిది. లేటెస్ట్గా కనుగొనబడింది ఇది మన సౌర కుటుంబంలో ఉంది, మన సౌర కుటుంబంలో తిరుగుతూ ఉంది ఇది. దీని వ్యాసం ఎంతయా? 946 కిలోమీటర్స్. మేక్ ఇదేంటో మరి దీని పేరు విచిత్రంగా ఉంది. 1430 కిలోమీటర్ల వ్యాసం ఉంది ఇది. ఇది మొత్తం ఒక 5 మినిట్స్ వీడియో ఉంది, కొంచెం ఓర్పుగా వినండి, చూడండి, మీకు అర్థమైంది క్లియర్గా. ప్లూటో మన సౌర కుటుంబంలోనే ఒక గ్రహం, 2400 కిలోమీటర్లు డయామీటర్. ఇది మీకు డయామీటర్ అంటే ఐడియా ఉండే ఉంటుంది కదా. గ్లోబ్ ఇలా ఉందనుకోండి, ఈ చివరి నుంచి ఈ చివరికి, లేదా ఈ చివరి నుంచి ఈ చివరికి, ఆ మధ్య దూరాన్ని డయామీటర్ అంటారు. తర్వాత యూరోపా, ఇది మూన్ ఆఫ్ ద జూపిటర్, అంటే గురుగ్రహానికి ఉపగ్రహం. అంటే మన భూమికి చంద్రుడు ఎలాగో గురుగ్రహానికి ఉపగ్రహం అనమాట. దీని వ్యాసం ఎంత అంటే 3121 కిలోమీటర్స్. ద మూన్ మన చంద్రుడు, మన చంద్రుడి వ్యాసం ఎంత? 3500 కిలోమీటర్లు. మెర్క్యూరీ 4900 కిలోమీటర్లు. టైటన్ మూన్ ఆఫ్ సాటర్న్, అంటే శనిగ్రహం యొక్క ఉపగ్రహం, 5149 కిలోమీటర్లు. మార్స్ 6800 కిలోమీటర్లు. ఆ టెరిస్ట్రియల్ ప్లానెట్ అంటే దాని మీద ఉండేటటువంటి భౌగోళిక స్వరూపం, వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేది. అక్కడ మెటల్స్, లోహాలతో కూడింది అయితే టెరిస్ట్రియల్ అంటారు. తర్వాత గ్యాస్ ప్లానెట్స్ ఉంటాయి, కొన్ని మంచుతో ఉంటాయి, కాబట్టి వాటికి పేర్లు పెట్టారనమాట. మార్స్ అనేది టెరిస్ట్రియల్ ప్లానెట్, అది 6800 కిలోమీటర్లు. వీనస్ 12000 కిలోమీటర్లు. ఎర్త్ మన భూమి డయామీటర్ వ్యాసం ఎంత? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండే దూరం 13000 కిలోమీటర్లు. అరే గొర్రెలో సన్నాసులారా వినండి, ఇదిగో ఈ బ్లూ కలర్లో కనపడేదంతా వాటరు. ఎందుకు ఇలా రంగులు రంగులకి ఎందుకు వేశారు? భూమి కాబట్టి స్పెషల్ కలర్స్ వేశారు అనుకునేవాళ్ళు సన్నాసులారా. ఇవన్నీ దేశాలు, ఎడారులు, ఈ బ్లూ కలర్లో ఉండేదంతా వాటర్. తర్వాత కెప్లర్ అంట, ఇది కొత్తగా కనుక్కున్నారు దీన్ని. దీని వ్యాసం ఎంత అంటే 30,000 కిలోమీటర్లు. అంటే మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు కింద నుంచి పైకి వెళ్తున్నారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తున్నారు ఈ వీడియోలో. నెప్ట్యూన్ ఎంత? 50,000 కిలోమీటర్లు. పెరుగుతూ ఉంది సైజ్ చూడండి. ఇవన్నీ మళ్ళీ ఒక ఆర్డర్లో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి అనుకున్నారు, ఎక్కడెక్కడో ఉంటాయి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, కానీ వారి పరిమాణం ఎంతో చెప్తున్నారు. యురేనస్ 51,000 కిలోమీటర్లు. సాటర్న్ శనిగ్రహం 120,000 కిలోమీటర్లు, అంటే సుమారుగా భూమి మీద 10 రెట్లు పెద్దది. జూపిటర్ 140,000 కిలోమీటర్లు, ఎంత పెద్దదో చూడండి భూమి మీద. గురుగ్రహం అది. ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి, ఇప్పుడు సన్ వచ్చాడు. ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? ఇగో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడి వ్యాసం ఎంత? ఒరే గొర్రెలారా చూడండి, సూర్యుడి వ్యాసం ఎంత? 14 లక్షల కిలోమీటర్లు. భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే, ఒక్క సూర్యగ్రహంలో, ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు 13 లక్షలు పడతాయి. అర్థమైందా? 13 లక్షలు. మన భూమి ఒక బాల్ అనుకుంటే, ఈ భూమి లాంటి బాల్స్ 13 లక్షలు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టేయచ్చు. అది సూర్యుడి సైజు. మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు, చిన్న జ్యోతిని చంద్రుడిని చేశాడు. మీ మొహం మండ కనపడుతుందిగా, ఒక బండి చక్రం అంత ఉంటుందేమో మహా అయితే అనుకుని రాసేశారు నాట్ బుక్లో. 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం రా. భూమి అసలు కనపడదు, నలక. సూర్యుడిలో నలక భూమి. అవ్వలేదు, అప్పుడైపోయిందండి. ఉన్నాడు మీకు కళ్ళు బయలు గమ్ముతాయి. నల్లట పుస్తకం బావిలో కోపస్థ మండోకం అంటారు. ఈ సృష్టిని చేసింది యేసయ్య చెప్తారుగా. ఈ వీడియో చూసి చెప్పండి రా నా బట్టలారా. సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు వస్తున్నాయి చూడండి. దీని పేరేంటి? సిరియస్.
ఏ సిరియస్ ఏ అంట 24 లక్షల కిలోమీటర్లు. మన సూర్యుడి వ్యాసం 14 లక్షలు అయితే ఇది 24 లక్షలు నక్షత్రం. ఇదొక స్టార్, వేగా స్టార్ అంట, ఇది 38 లక్షల కిలోమీటర్లు. చూడండి, మీకు రాసుకోండి బుక్ పెట్టుకుని, ఇవన్నీ నక్షత్రాలు. ఇదొక స్టారు, ఇది ఎంత 58 లక్షల కిలోమీటర్లు సుమారుగా. ఇప్పుడు మనం అన్ని నక్షత్రాలు చూస్తున్నాం. ఈ నక్షత్రాలకి మన సూర్యుడికి ఉన్నట్లుగానే గ్రహాలు ఉపగ్రహాలు ఉంటాయి. మళ్ళీ మన సౌర కుటుంబంలో ఎలా అయితే నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో, ఇంత పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రాల చుట్టూ ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఇందులో లేవు. ఇప్పుడు మనం జస్ట్ మన సౌర కుటుంబం దాటిన తర్వాత నక్షత్రాలను చూసుకుంటూ వెళ్తున్నాం. ఇదిగో ఇది చూడండి, అసలు రక్తవర్ణంలో ఉంది. పొల్లుక్స్ రెడ్ జైంట్ స్టార్ అంటారు దీన్ని. 1,22,00,000 కిలోమీటర్ల వ్యాసం ఇది. కళ్ళు బయలు గమ్ముతున్నాయా? తిరుగుతుందా? తల తిరుగుతుందా? మే వసీ ఏంటమ్మా తల తిరుగుతుందా? ఇప్పుడు తిరిగింది చూడండి. ఇంకా 1,22,00,000 కిలోమీటర్లు రా ఒక నక్షత్రం. ఇదేదో ఒక జైంట్ స్టార్. ఇది చూడండి, ఇది కూడా రెడ్ జైంట్ స్టార్, సూపర్ జైంట్ స్టార్ ఇది. ఇవన్నీ మీరు గూగుల్లో ఈ పేరుతో, ఆ స్టార్స్ పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లతో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. ఇదేదో క్రియేటివ్గా చేసింది కాదు ఇది, సన్నాసులారా. ఇదేంటిది? బ్లూ హైపర్ జైంట్ స్టార్, 42,57,70,000 కిలోమీటర్లు. దాని సైజ్ ఎంత? 42 కోట్ల కిలోమీటర్లు. ఇది చూడండి, 94 కోట్ల కిలోమీటర్లు. ఇక చూడండి, బిలియన్స్ వచ్చేసింది. ఇక 10 కోట్లు లెక్క లేదు, ఇక బిలియన్స్ వచ్చేసింది. 1.2 బిలియన్ కిలోమీటర్స్ ఈ స్టార్ ఇది. అంటే 120 కోట్ల కిలోమీటర్లు ఇది. ఇది 2.37 2,37,00,000 కిలోమీటర్లు. మనకు చెప్పడానికే అసలు మామూలుగా లేదు. ఇది చూడండి, 2.9 బిలియన్ కిలోమీటర్స్ అంటే 290 కోట్ల కిలోమీటర్లు. అమ్మా, NGC 1277 గెలాక్సీ. ఇప్పుడు గెలాక్సీ స్టార్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు గెలాక్సీలోకి వచ్చాడు. ఒక గెలాక్సీలో ఏముంటాయి? నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు ఉంటాయి. ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. అదిగో ఆ గెలాక్సీని ఒక NGC గెలాక్సీ అనుకుంటే అది 60 బిలియన్ కిలోమీటర్లు ఉన్నాయి. అసలు ఇందులో మన భూమి ఎక్కడుంది? కనపడదు మీకు అసలు. మీకు భూతద్దం పెట్టి ఎతికినా కూడా నలక కూడా కనపడదు నీకు అసలు. నథింగ్. భూమిని ఆకాశాన్ని సృష్టించాడా? ఇదిగో ఇది ఒక బ్లాక్ హోల్ ఉందంట, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్, 240 బిలియన్ కిలోమీటర్లు. అంటే మీకు లెక్క అర్థమవుతుందా? 240 కోట్లు కాదు, 240 బిలియన్. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు. అలాంటిది 240 బిలియన్లు అంటే 24,000 కోట్ల కిలోమీటర్లు. 24,000 కోట్లు అంటే 1 కోటి కిలోమీటర్ల దూరం. అలాంటిది 24,000 సార్లు. అర్థం చేసుకోండి. మీ బుర్ర కొంచెం వికసించాలి, కొంచెం బ్రాడ్గా ఆలోచన. గొర్రె బుర్రలో అవి కుచించుకుపోయినాయి కదా, ఇంత అయిపోయినాయి కదా, అలాగా. ఇది ఒక బ్లాక్ హోల్ అంట, 390 బిలియన్ కిలోమీటర్స్ ఇది. ఇదేంటి? ఏదో నెబ్యులా అంట. దీని వ్యాసం ఎంత? 0.4 లైట్ ఇయర్స్. ఇక కిలోమీటర్లు కొలవడంతో ఆపేస్తారు, ఇక ఇట్లా లాభం లేదని చెప్పి. లైట్ ఇయర్ అంటే ఎంత తెలిసేంట్రా రే గొర్రెలు? 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాంతి వేగం ఎంత అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. 1 సెకండ్ కాలంలో కాంతి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఎంత వేగంతో అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సరం అంతా ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. అంటే ఇక్కడ 0.4 లైట్ ఇయర్స్ అంటే అర్ధ సంవత్సరం కాలం. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి సుమారుగా అర్ధ సంవత్సర కాలం ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో, ఇదిగో ఈ ప్లేసు అంత దూరం ఉంది. ప్లానెటరీ క్యాట్స్ ఐ నెబ్యులా. ఇదొక నెబ్యులా. ఇదొక ఏంటిది? 2.5 లైట్ ఇయర్స్ అంటే కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 2.5 సంవత్సరాలు ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో అంత దూరం ఉంది ఇది. ఇదొకటి. ఇది ఒక 7 లైట్ ఇయర్స్, 7 సంవత్సరాల దూరం. జస్ట్ ఇమాజిన్ అంతే. ఇదొక నెబ్యులా. ఇదేంటి? 24 లైట్ ఇయర్స్, 24 సంవత్సరాలు కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం. ఇదేంటిది? ఒమేగా సెంటోరీ. ఇవన్నీ కూడా స్టార్స్ అనమాట. ఈ మొత్తం సముదాయాన్ని కలిపి ఇదిగో
అది మొత్తం దాని డిస్టెన్స్ ఎంత 150 లైట్ ఇయర్స్. కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 150 సంవత్సరాల పాటు ఎంత జర్నీ చేస్తుందో అంత డిస్టెన్స్ ఉంది. ఇదిగో పక్కన 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత దూరం ఇన్ని కిలోమీటర్లను ఇచ్చారు. మీ గొర్రెలకి ఏదన్నా బుర్ర పనిచేస్తుంటే అసలు ఇది ఎంత, ఈ సంఖ్య ఎంత ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇది ఒక గెలాక్సీ. ఈ గెలాక్సీ ఎంత 222 222 కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఇది ఒక గెలాక్సీ. ఇదొక గెలాక్సీ ఎంత 1862 కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఇదొక గెలాక్సీ ఎంత 52,962 లైట్ ఇయర్స్ అంటాయి. ఎక్కడుందిరా మన భూమి, ఎక్కడుంది అసలు ఇక్కడ? ఏందిరా ఒక గెలాక్సీ అంటే ఎంత మీకు అర్థమవుతుందా? గెలాక్సీ అంటే మీనింగ్ తెలియదు సన్నాసులకి. గెలాక్సీ అంటే నక్షత్రాల సముదాయం. నక్షత్రాలు కోటాది కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ ఉండే గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కలిపితే ఒక గెలాక్సీ. మిల్కీవే, ఇది మన మిల్కీవే గెలాక్సీ. మన సౌర కుటుంబం మిల్కీవే గెలాక్సీ. ఇప్పుడు దాకా కొన్ని గెలాక్సీలు వచ్చినాయి కదా, అవన్నీ మన పక్కన ఉన్న గెలాక్సీలు. మన పక్కన అంటే ఈ రోడ్ నెంబర్ 6 రోడ్ నెంబర్ 7 కాదు రే, లక్షల కోట్ల 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 సంవత్సరాలు జర్నీ చేస్తే అప్పుడు వెళ్దాం మన పక్కనే. అంటే ఇప్పుడు మనం ఉన్న గెలాక్సీ ఏంటి? మిల్కీవే గెలాక్సీ. ఇది ఎంత, దీని వ్యాసం ఎంత? 105,700 కాంతి సంవత్సరాలు. అంటే మన మిల్కీవే గెలాక్సీని ఇప్పుడు కాంతి లైట్ వేస్తే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లతో 1,00,000 సంవత్సరాలు జర్నీ చేస్తూనే ఉండాలి. అసలు ఈ మిల్కీవే గెలాక్సీ ఈ చివరి నుంచి చివరికి వెళ్ళాలంటే అయిపోలేదు రే. అండ్ ఇంకో గెలాక్సీ ఉంది, ఇది కంటే పెద్దది. ఇది 2,20,000 లైట్ ఇయర్స్ దూరం ఉంది దీని వ్యాసం. ఇదెంత 6 మిలియన్ లైట్ ఇయర్స్. మిలియన్ అంటే 10 లక్షలు. 60 లక్షల కాంతి సంవత్సరాల దూరం అంట. జస్ట్ ఊహించుకోండి ఇక. అంటే దాంట్లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఎన్ని కోటాను కోట్ల గ్రహాలు ఉంటాయి. దేవుడి భూమి ఆకాశాన్ని సృష్టించాడా? మీ మొహంలో కాకిరెట్టయ్యా. రాశిపారేశ్వరు తాగుబోతున్నా కొడుకులు. ఇది చూడండి ఇక 110 మిలియన్ లైట్ ఇయర్స్. 10 మిలియన్ అంటేనే కోటి సంవత్సరాలు. 110 మిలియన్ 11 కోట్ల సంవత్సరాలు. లైట్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 11 కోట్ల సంవత్సరాలు జర్నీ చేయాలి. 11 కోట్ల సంవత్సరాలు. ఇది చూడండి 500 మిలియన్ లైట్ ఇయర్స్ అంటే 50 కోట్ల కాంతి సంవత్సరాలు. ఇక నా వల్ల కాదు, ఇక నేను వెళ్ళలేను అందరూ. ఇదేంటి? ద అబ్జర్వబుల్ యూనివర్స్ 93 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటూ వచ్చాం కదా, మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు, సూర్యుడు, ఆ పక్కన నక్షత్రాలు, ఆ నక్షత్రాలు ఉన్నటువంటి గెలాక్సీలు, ఇన్ని దాటుకుంటూ వస్తే మనం పరిశీలించగలిగేటటువంటి అబ్జర్వబుల్ యూనివర్స్ అన్నారు. దీని తర్వాత ఏముందో మనకు తెలియదు. ఇక ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంత ఉంది? 93 బిలియన్ లైట్ ఇయర్స్. 93 బిలియన్ అంటే 930 కోట్ల కాంతి సంవత్సరాలు. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల కాంతి వేగంతో 930 కోట్ల సంవత్సరాలు జర్నీ చేస్తే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి యూనివర్స్ని చూడగలం. ఈ యూనివర్స్లో ఏమున్నాయి? ఇవన్నీ కూడా నక్షత్రాలు, గ్రహాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. నక్షత్రాలను కౌంట్ చేయడం కూడా మనకు సాధ్యం కాదు. కోట్లు కోట్లు కోట్లు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రం చుట్టూ ఎన్ని గ్రహాలు? నక్షత్రాలనే కౌంట్ చేయడం సాధ్యం కాకపోతే గ్రహాలు మనం లెక్కించగలవా? కోటాను కోట్లు కోటాను కోట్లు కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలతో మనకి కనబడేటటువంటి ఈ యూనివర్స్ ఉంది. దీంతో ఎండ్ అయిపోయిందని లేదు. శాస్త్రవేత్తల అంచనా ఏంటంటే ఇప్పుడు మనకు అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది కేవలం విశ్వంలో 5% మాత్రమే. ఇంకా 95% ఏముందో తెలీదు. అది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇన్ని కోట్ల కాంతి సంవత్సరం, ఇంత శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఇన్ని చేసిన దేవుడు ఇజ్రాయిల్ బొంగుల మీద ఏలాడా? ఇప్పుడు బాగుందంటారు. ఇప్పుడు చెప్పండి, బొంగుల మీద ఏలాడాడు, 3 మేఘులు 2 శాఖలు, మనం ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం, భూమి ఆకాశం సృష్టించాడు. ఇప్పుడు చెప్పండి రా కథలో. అసలు యూనివర్స్ మీద ఒక వ్యూ అనేది మీకు ఉంటే ఈ దిక్కుమాలి పెట్ట కథలు అనేవి ఎప్పుడూ అంతరించిపోయాయి అసలు. మరి హిందుత్వం ఏం చెప్తుంది? హిందుత్వంలో ఇంత విస్తారంగా ఉందా సృష్టి గురించి అని వీళ్ళకి డౌట్ రావచ్చు, వస్తుంది కదా. మరి నల్లటి పుస్తకం ఫెయిల్ అయిపోయింది.
చూడండి, మీరు ఎక్కడా కూడా వాళ్ళ కంటికి మానవ నేత్రంతో చూడగలిగేదే రాశారు. సూర్యుడు, చంద్రుడు, చిన్న జ్యోతులు, పెద్ద జ్యోతులు, నక్షత్రాలు, భూమి, అంతే. ఈ సృష్టిలో భూమికి మించింది ఏం లేదు వాళ్ళకి. అసలు భూమి ఇందులో ఒక డాట్, ఇంత డాట్ అంత సైజు కూడా లేదు అసలు. ఈ డాట్లో 1,00,000 వంతు 1,00,00,000 వంతు ఉంటుంది. ఇంత పెద్ద యూనివర్స్లో ఈ ఒక్క డాట్ పెట్టాను అనుకోండి, ఈ డాట్లో 1,00,00,000 భాగాలు చేస్తే ఆ 1,00,00,000 భాగాల్లో కూడా ఉంటుందో లేదో డౌటే. ఇది అంతా కలిసి చిన్న ఒక యూనివర్స్. ఇది తెలియకుండా ఎంత ఉందో తెలియదు మనకి. ఇప్పుడు చెప్పండి, బొంగుల మీద వెళ్ళాడా? ఎంత పెద్ద విశ్వాన్ని యూనివర్స్ని చేసిన దేవుడు వచ్చి బొంగుల మీద వెళ్ళాడా? ఇజ్రాయెల్లో పుట్టాడా? నేను ఇజ్రాయెల్ దేవుణ్ణి, నన్ను పూజించండి అని చెప్పి అనగలు తిరిగాడా? ఇప్పుడు హిందుత్వం ఏం చెప్తుంది? శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది. సందర్భం ఏంటి అని అంటే, బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి పరీక్షించాలనుకుంటాడు. ఇప్పుడు ఈయన దేవాదేవుడు అని అనుకుంటున్నారు కదా అందరూ. ఈ దేవాది దేవుడు ఇక్కడికి వెళ్ళి చిన్నపిల్లలతో ఆటలాడుతున్నాడు ఏంటి? ఈయన అసలు నిజంగా దేవాదేవుడేనా, పరబ్రహ్మమేనా అని డౌట్ వచ్చింది బ్రహ్మకి. ఏం చేశాడు? ఆయన రోజు ఆడుకునేటటువంటి ఆ గోకులలో ఉన్నటువంటి గోపబాలు ఉంటారు కదా, వాళ్ళు రోజు తోలుకెళ్ళేటటువంటి గోవు మందల్ని, వీటన్నిటిని కూడా మాయం చేసేసాడు. మాయం చేసేసి తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు? ఈ నిజంగా పరబ్రహ్మం కదా, ఏం చేస్తాడో చూద్దామని చెప్పి మాయ చేశాడు. అప్పుడు కృష్ణుడు ప్రతి సృష్టి చేశాడు. కించిత్ వెంట్రుక వాసి కూడా తేడా లేకుండా, అంతకుముందు ఎంతమంది అయితే ఆ గోపబాలు ఉన్నారో అంతమందిని మళ్ళీ రీప్లేస్ చేశాడు అదే రూపాలతో. వెంట్రుక కూడా తేడలేదు. ఎన్ని ఆవులు ఉన్నాయో, ఎన్ని లేగదోళ్ళు ఉన్నాయో, వాటికి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో సేమ్ అదే క్లోరింగ్ అంటారు కదా, ఆ విధంగా ప్రతి సృష్టి చేసేసాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఆ తల్లులకి కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి గోకుల్లో ఎవరికి కూడా డౌట్స్ రావట్లా, వీళ్ళు డూప్లికేటు, ఒరిజినల్ వీళ్ళు కాదు, వేరేవారు మాయమైపోయారు, ఇంకోళ్ళు అసలు తెలియదు ఎవరికి. అప్పుడు బ్రహ్మకి జ్ఞానోదయం. నేను కృష్ణుణ్ణి పరీక్షించేవాడినా, అసలు ఆయన శక్తి ఎంత అని చెప్పి ఆయన స్తుతించాడు శ్రీకృష్ణుణ్ణి. ఆ స్తుతించే సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది, చూడండి. వాహం తమో మోహదహంఖ చరాగ్నివార్భూ సంవేష్టితాండ ఘట సప్తవితస్తికాయ క్వే దృగ్విధా విగణితాండ పరాణుచర్య. ఈ లైన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్వే దృగ్విధ అవిగణితాండ పరాణుచర్య వాతాధ్వరో మ వివరస్య చతే మహిత్వం. ఈ శ్లోకంలో పై 2 పాదాలు బ్రహ్మ తన గురించి తాను చెప్పుకున్నాడు, కింద 2 పాదాలు కృష్ణుడి గురించి చెప్పాడు. పై 2 పాదాలు తన గురించి ఏం చెప్పుకున్నాడు? క్వా అంటే ఎక్కడ, హం నేను, తమో తమస్సు, మహ అహ అహంకారము, తమో మహద హంక చరాగ్ని అగ్ని, వార్భు సంవేష్టిత అంటే అగ్ని, భూమి, మనస్సు, అహంకారం ఇలాంటి పదార్థాలతో నిండి ఉన్నటువంటి సంవేష్టిత, పరివేష్టితమైనటువంటి సంవేష్టితాండ ఘట అంటే ఒక పాత్ర లాంటిది. సప్తవితస్తికాయ 7 జానలు, 7 జానల శరీరం కలిగిన నేను ఎక్కడా అని అంటున్నాడు. అంటే మన జానంత జానని కాదు అక్కడ లెక్క. ఎవరైనా సరే వాళ్ళ శరీరం వాళ్ళ జానలతో 7 జానలు అంత ఉంటుంది. మీరు కొలుచుకుంటే మీ జానంతో 7 జానలు ఉంటుంది. అలాగే బ్రహ్మ జానం అంటే మరి ఆయన చెయ్యి ఎంత ఉందో మనకు తెలియదు కదా, కాబట్టి ఆయన శరీరం ఆయన జానలతో కొలిస్తే 7 జానలు అంత ఉంది. ఇలా తమస్సు, అహంకారము, అగ్ని, భూమి ఇలాంటి పదార్థాలతో నిర్మాణమైనటువంటి ఒక ఘటంలో 7 జానాల శరీరంతో నేనున్నాను. తర్వాత క్వే నువ్వెక్కడున్నావు, దృగ్ నువ్వు ఎలా కనపడుతున్నావు, క్వే దృగ్విధావగణిత అవగణిత లెక్కించలేనన్ని, అవగణిత అండ అంటే బ్రహ్మాండాలు. ఇంతమంది మనం చెప్పింది యూనివర్స్, లెక్కించలేనన్ని యూనివర్సులు, అన్ని బ్రహ్మాండాలు పర అణుచర్య. పర అణు అంటే ధూళి కణాల వలె, చర్య చరించుచున్నవి. ఎక్కడ? వాతాధ్వరోమ వివరస్య నీ రోమకోపాల నుండి, నీ శరీరంలో ఉన్నటువంటి రోమకోపాల నుండి అనేక బ్రహ్మాండాలు, అనేక యూనివర్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి.
ఇవి మనం ఒక భూతత్వంలోంచి ఒక గవాక్షంలోంచి చూస్తుంటే సూర్యుడు కాంతితో కలిసిన ధూళి కణాలు చిన్న చిన్న అణువుల్లాగా తేలుతున్నట్లు కనపడతాయి. అలా నీ రోమకోపాల నుండి అనేక బ్రహ్మాండాలు యూనివర్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి, కొన్ని నశించిపోతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. అనంతమైనటువంటి బ్రహ్మాండాలు అనేకం నా నుంచి జనిస్తూ ఉంటాయి. ఇది మొత్తం యూనివర్స్. ఇంతకుముందు మనం చూసాం కదా వీడియో, అది మొత్తం ఇక్కడ వచ్చిందా లేదా? అనేక యూనివర్సులు పరబ్రహ్మ యొక్క రోమకోపం నుండి అనేక బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ భూమి మీద నిలబడి ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఇన్ని యూనివర్సులు ఉన్నాయి, అసంఖ్యాకంగా ఉన్నాయి, చెప్పడం సాధ్యమైద్దా? మానవ మాతృడికి సాధ్యమైద్దా? ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడన్నా నల్లట్ట బుక్లో ఉంటే నేను నమ్మేసేవాడిని. అరే అమ్మ బ్రహ్మాండంగా చెప్పాడు రా అనుకునేవాడు నేను కూడా. చిన్న జ్యోతి పెద్ద జ్యోతి సొక్కలు చేసాడు, మేకులు కొట్టాడు, దిగి వచ్చాడు, నరబలి అయ్యాడు. ఎట్లా నమ్మాలి నేను? ఎందుకు నమ్మాలి? ఏదిరా అసలు యూనివర్స్ మొత్తం బ్రహ్మాండం వ్యూ అనేది ఎక్కడుంది బైబిల్లో? నల్లటి బుక్లో ఉందా? అసలు మనకు కనపడే బ్రహ్మాండమే యూనివర్సే ఎంత ఉంటే కనబడింది ఇంకెంత ఉంది? ఇప్పుడు ఇన్ని కోటాను కోట్లు నక్షత్రాలు, యూనివర్సులు, గ్రహాలు ఇవన్నీ చేసి కేవలం భూమి మీదే మనుషులను సృష్టించాడు, కేవలం భూమి మీదే జీవం ఉంది అంటే ఆ చేస్తాడికి పిచ్చా? అడిగా మెంటలా? ఒక్క భూమి మీదే జీవం చేయాలనుకుంటే ఇంత అనంతం అనే కాన్సెప్ట్ ఎక్కడుందో బైబిల్లో? అసలు ఈ విశ్వం అనంతం, కాలం అనంతం. 6000 సంవత్సరాల క్రితం మొదలైందా? మీ మొహంలో కాకిరెట్టయ్యా. 6000 సంవత్సరాల క్రితం అంటే ఈ భూమిని చేసాడు తాపి మేస్త్రిలాగా కట్టేసాడా? అసలు ఈ విశ్వం యొక్క దృశ్యం ఎలా ఉంది చూసారా మీరు? మీకు ఎక్కుతుందా బ్రెయిన్లో? 2000 సంవత్సరాల క్రితం పంచికట్టుకుని ఎగేసుకుని వచ్చాడు, గోసి కూడా పెట్టుకుని. చూడండి, అసలు ఎవడు చెప్తాడు ఇది? మానవ మాతృడు చెప్పగలడా? ఇన్ని యూనివర్సులు నీ నుంచి పుట్టుకొస్తున్నాయి, లయమైపోతున్నాయి. మనకి సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఎన్నో నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి కనబడే నక్షత్రాలు ఇప్పుడు ప్రజెంట్ కాదు, అది వాటి గతంలో అవి ఉన్నటువంటి స్థితి అది. ఎందుకంటే ఆ కాంతి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు జర్నీ చేసి మనకి చేరటానికి, మనకి కనపడటానికి అన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు ఆల్రెడీ నశించిపోయి ఉండొచ్చు, గతించిపోయి ఉండొచ్చు. అది తెలియటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఎక్కడైనా మనం అసలు అంచనా వేయగలం? ఇది ఇన్ని బ్రహ్మాండాలతో పరబ్రహ్మం అనేవాడు ఉన్నాడు. ఇక ఈ అండాలు అంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండాలు. ఇంతకుముందు మనం చూసిన యూనివర్స్ ఓవరాల్గా మహావిష్ణువు ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ ఒక్కొక్క యూనివర్స్కి ఒక్కొక్క విష్ణువు ఉన్నాడు. చూసారు, ఇది మనకి భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు కదా, ఆయన విశ్వరూప సందర్శన యోగంలో, నీ శరీరంలో అనేక అండాలు, బ్రహ్మాండాలు, ఎన్నో లోకాలు, కొంతమంది అందులో పుడుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు, ఏవో జరుగుతున్నాయి, అసలు నా కళ్ళు నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అర్జునుడు భయపడిపోతాడు. అది విశ్వం యొక్క స్వరూపం అంత క్లియర్గా మనకి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ వివరించారు. ఏదో గెలాక్సీ, ఆ గెలాక్సీ అన్నీ చూడండి డాట్స్ అయిపోతున్నాయి. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఈ గెలాక్సీలు, విశ్వాలు ఎన్నున్నాయి చూడండి. అసలు ఇంతకుముందు మనకి బ్రహ్మస్థుతిలో శ్లోకం ఏముంది? క్వే దృగ్విధావగణితాండ పరాణుచర్య, అవగణిత లెక్కించలేనటువంటి బ్రహ్మాండాలు పరాణుచర్య చరిస్తూ ఉన్నాయని, రోమకోపాల నుండి ధూళి కణాలలాగా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇవన్నీ ధూళి కణాలలాగా ఉన్నాయా లేవా? మొత్తం అంతా విశ్వమంతా వ్యాపించినటువంటి మహావిష్ణువు పరబ్రహ్మం ఆయన శరీరం నుంచి రేగుతున్నటువంటి ధూళి కణాలలాగా ఎన్నో విశ్వాలు, యూనివర్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి, లయమవుతూ ఉన్నాయి. ఇది కదా విరాట్ పురుషుని యొక్క విశ్వరూపం. ఎక్కడుందిరా? నల్లటి పుస్తకంలో 2 బొంగులు 3 మేగులు, ఏలాడేడు బొంగుల మీద ధూళి కణాల కంటే దారుణంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా గెలాక్సీలు, విశ్వాలు. అసలు మన ఊహకు అందుతాయా? ఇదంతా తీరా చూస్తే 5% విశ్వంలో 5% మిగిలింది ఏముందో తెలియదు అసలు. ఇంకా కొత్త కనుక్కుంటా ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తుంటే ఆ బుధగ్రహం మీదకి వెళ్ళగలిగారు, చంద్రుడి మీదకి వెళ్ళగలిగారు. అన్నీ మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన గ్రహాల మీద కూడా వెళ్ళడం సాధ్యం కదా. మన పక్కనే ఉన్న గ్రహాల మీదకి వెళ్ళడం సాధ్యం కాకపోతే లెక్కించలేనన్ని కోట్ల గ్రహాల్లో ఎన్ని గ్రహాల్లో జీవం ఉందో, ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఇంత పెద్ద జగత్తులో మనం ఊహించడం సాధ్యమేనా?
ఇంత పెద్ద విశ్వాన్ని, ఇంత పెద్ద జగత్తుని కేవలం ఈ చిన్న నలక కూడా, అంత పరిమాణం కూడా ఈ భూమి మీద మనుషులను చేసి వాళ్ళ ముడ్డి చుట్టూ తిరుగుతున్నాడు. అందులో కూడా ఈ భూమిలో ఒక చిన్న ప్రదేశమైన ఇజ్రాయేల్లో ఆ ప్రజలకి నేను దేవుళ్ళని చెప్పుకున్నాడు, వాళ్ళ కోసమే ప్రవక్తలను పంపించాడు. ఏమన్నా ఉందంటారు అసలు ఏమన్నా మీకు ఉందా అన్న? కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? 2 అబద్ధాలు. ఏంటి ఆ 2 అబద్ధాలు? ప్రపంచంలో 60% మంది యేసుని నమ్ముతున్నారు అనేది అబద్ధం. సాతాను రాజు కూడా చెప్పింది. మొత్తం వీళ్ళందరూ కలిపి చెప్పే ఒకే ఒక అబద్ధం, ఈ సృష్టి యేసయ్య చేశాడు. ముందు చెప్పే కదా, గోషీగుట్ట కూడా చేయలేదు ఆయన కట్టుకున్న గోషీగుట్టను చూడండి, అది కూడా ఆయన సాధ్యం కాల. ఎవడో కుట్టిస్తే చేసుకున్నాడు ఆయన, చుట్టుకున్నాడు, అది కూడా లాక్కుపోయారు చివరికి. గోషీగుట్ట పైన కూడా యేసుకి హక్కు లేదు ఈ సృష్టిలో. కానీ ఈ నా కొడుకులు ఏం చేశారంటే, ఈ భూమి మొత్తం మాదే, మేము ఆక్రమించుకోవచ్చు, మేము కబ్జాలు చేసేయచ్చు అని చెప్పి ఎన్ని జాతులు నాశనం చేశారు చూడండి. నాశనం చేయడానికి పుట్టుకొచ్చిన మతాలు, పాషాణ మతాలు ఇవన్నీ. వాస్తవంగా అండపిండ బ్రహ్మాండాలతో అసంఖ్యాకంగా అల్లరారుతున్నటువంటి ఈ విశ్వం యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్పినటువంటి హిందుత్వం ఏ రోజు కూడా మిగిలిన వాళ్ళని, మిగిలిన జాతులను దోచుకోమని చెప్పలా, ఆక్రమించుకోమని చెప్పలా. అది దైవత్వం. నకిలీగాళ్ళు పుట్టుకొచ్చి ఇదంతా మాదే, మేము కబ్జా చేసేస్తామని చెప్పి బయలుదేరారు ఈ సన్నాసులు, ఈ కలియుగంలో పుట్టిన ఈ పాషాణ మతాలు. ఈ పాషాణ మతాల బురదలో మీరు చిక్కుకుని ఉంటే కనుక ఇప్పటికైనా భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇంత సాక్ష్యం మీకు కళ్ళ ముందు కనపడింది అంటే మీరు అదృష్టవంతులు. ఆ బురద నుంచి బయటికి రండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.